ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూ సమస్యలు స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో వీటి మీద ఎప్పటినుంచో ఒక వ్యక్తి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయనే భూమి సునీల్ కుమార్ గారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్‌లో మీరు చెప్పినంత సేపు విన్నది ఏంటంటే, అసలంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ, చాలా ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ స్టిల్ ఆ సమస్యలు అలానే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో దీని మీద మీరు చాలా రకాలైనటువంటి విషయాలు జస్ట్ రఫ్‌గానే చెప్పారు. అసలు ఏం చెప్తారు దీని మీద? అంటే ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలలో సివిల్ తగాదాల పరిష్కారం కోసము ఒక మొబైల్ కోర్టు ఉండేది. అది ఈ మధ్యకాలంలో రద్దు కాబడ్డది. గౌరవ హైకోర్టు తీర్పును అనుసరిస్తూ ప్రభుత్వం ఆ మొబైల్ కోర్టు రద్దు చేసింది. మొబైల్ కోర్టు రద్దు అయితే మరి ఆ పరిష్కారం ఎవరు చేయాలి? ఇప్పుడు ఆ కేసులన్నీ సంబంధిత ఆర్డీఓలకు వెళ్ళాయి. అంటే ఈ రోజున ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు వాళ్ళు భూమి చట్టాల కింద, ఎల్టీఆర్ చట్టాల కింద పరిష్కారంతో పాటుగా మైదాన ప్రాంతాలలో అయితే మనం మిగతా ప్రాంతాల్లో ఎట్లయితే సివిల్ కోర్టులు ఉంటాయో సివిల్ కోర్టు పాత్ర కూడా వాళ్ళే పోషించాలి. అంటే ఒక ఆర్డీఓ ఆయననే జడ్జు, ఆయననే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటు, ఆయననే జనరల్ పరిపాలన చూడాలి. ఈ నేపథ్యంలో ఆదివాసులు అందరూ చెప్తున్న మాట ఏంటంటే భూ తగాదాల విషయంలో కానీ, సివిల్ తగాదాల విషయంలో కానీ విపరీత కాలయాపన జరుగుతుంది. మొబైల్ కోర్టు అంటూ లేకపోతే మాకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మొబైల్ కోర్టుని కొనసాగించాలనేది వాళ్ళ డిమాండ్. నేనేమంటున్నానంటే ఆ తాత్కాలిక ఏర్పాటు కానీ దీర్ఘకాలిక పరిష్కారం కోసం కూడా చూడాలి. నేను అందుకే ప్రొఫెసర్ కృష్ణకుమారి కమిటీ గురించి ప్రస్తావన చేశాను. అంతకుముందు భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పులు కానీ, హైకోర్టు తీర్పులు ఏమంటుంది, గిరిజన ప్రాంతాలలో కూడా సివిల్ కోర్టులు పెట్టడమా, లేకపోతే ఆ అంశాల మీద పనిచేయడానికి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టడమా, ప్రత్యేక ఏర్పాటు చేయండి అనేది కోర్టులు చెప్తున్నమాట. ఇప్పుడు అది మనం ఇంకా చేయలేదు. అది చేయకముందే ఒక టెక్నికల్ కారణం చూపించుకొని ఉన్న మొబైల్ కోర్టు కూడా రద్దయిపోయినప్పుడు గిరిజన సమస్యల పరిష్కారం ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ రోజున గిరిజన అడ్వకేట్లు చెప్తున్నా, గిరిజన సంఘాల వాళ్ళు చెప్తున్నా ఒకటే మాట ఏమంటున్నారంటే తాత్కాలికంగా అయితే ఉన్న మొబైల్ కోర్టే మళ్ళీ జీవో ఇచ్చి కొనసాగించండి. ఈ లోపల ఏదన్నా దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచించండి. మీరు సివిల్ కోర్ట్స్ పెడతారా అక్కడ, లేదా స్పెషల్ ట్రిబ్యునల్ పెడతారా, ఇంకేదైనా ఏర్పాటు. అది అయ్యేంత వరకు కనుక ఇట్లా హడావుడిగా తొలగించడం వల్ల గిరిజనులకు అన్యాయం అయిపోతుంది అనేది అందరూ చెప్తున్న మాట. సార్ అంటే నార్మల్‌గా గతంలో చూసుకుంటే ధరణి ఉంది తెలంగాణ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూభారతి వచ్చింది. సో ఎలాంటి వచ్చినా కానీ సో ప్రభుత్వానికి దానికి ఏజెన్సీ ప్రాంతాలకు లోబడే మీరు ఇందాక చెప్పినటువంటి విషయాలలో లోబడే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోండి అంటున్నారు. స్టిల్ అయినప్పటికీ ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో చాలా కారణాలు ఉన్నాయి. ఇదే భూభారతి చట్టము ఏజెన్సీ ప్రాంతమైన అదే భూభారతి చట్టం మైదాన ప్రాంతంలో అదే. ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, అక్కడ ఎల్టీఆర్ చట్టాలు ఉన్నాయి. అంటే ఈ భూభారతి చట్టం కూడా ఎల్టీఆర్ చట్టానికి లోబడి అమలు జరగాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు ఇచ్చడం దానికి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడే ఈ భూభారతి ఉండాలి. కాబట్టి దాన్ని ఉల్లంఘించి కొన్ని పనులు చేయడం సాదా బైనామా ఉంది. సాదా బైనామా మీరు మైదాన ప్రాంతంలో చేయాలి అంటే ఆయన అమ్మినైనా కొన్నైనా విచారణ చేసి నోటీసులు ఇచ్చి చేసేయచ్చు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో సాదా బైనామా రెగ్యులేట్ చేయాలంటే కొన్నాయన ట్రైబల్ అయి ఉండాలి, కొన్నాయనకి ఏజెన్సీ ఆఫీసర్ సర్టిఫికేట్ కే ఫామ్, ఎల్ ఫామ్ల మీద సంతకాలు పెట్టి ఉంటేనే కానీ రెగ్యులేట్స్ కాదు. రెండోది ఏమవుతుందంటే జోగ్రఫికల్గా చాలా డిఫికల్ట్ ప్రాంతాలు. అంటే ఒక మండలంలో 100 గ్రామాలు, 150, 180 220 గ్రామాలు ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. మీరు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళలేరు కదా. అందుకోసం మేమేం కొన్ని ప్రయోగాలు చేసి చూసామంటే గిరిజన గ్రామాలలో గిరిజన యువతీ యువకులకి భూమి హక్కుల మీద, భూమి రికార్డుల మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారానే సమస్యలు గుర్తించి వాళ్ళ ద్వారానే అప్లికేషన్స్ పెట్టించి అప్పుడు రెవెన్యూ ఆఫీసర్లే గ్రామాలకు పోయి పరిష్కారం చేసేటట్లయితే బాగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అట్లా మేము ఒక గిరిజన గ్రామం పూర్తిగా చేసి చూసాం. పుట్టెల భూపతి అని పాకాల చెరువును ఆనుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో ఉంటుంది. ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరింది ఏంటంటే మైదాన ప్రాంతంలో మీరు ఆఫీసర్ల దగ్గరికి ప్రజలు రాగలుగుతారేమో కానీ గిరిజన ప్రాంతాల్లో కష్టమవుతుంది. కాబట్టి కనీసం ఈ ఏజెన్సీ మండలాల్లోనైనా ఈ పుట్టల భూపతి గ్రామంలో జరిగినట్టు కనుక చేయగలిగితే భూభారతి మరింత ఎఫెక్టివ్గా గిరిజన ప్రాంతాలు అమలు చేయొచ్చు, వాళ్ళ భూ సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకో విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వరకు అంటే మీరు ఇక్కడ మాట్లాడినటువంటి విషయాలు చాలా తక్కువనే మాట్లాడారు. ఇన్ కేస్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో కూడా ఈవెన్ ఏజెన్సీ ప్రాంతం కాకుండా జనరల్గా ఉన్నటువంటి భూములన్నిటి మీద కూడా మాట్లాడారు. బట్ అయినప్పటికీ స్టిల్ ఇప్పటికీ వరకు కూడా చాలామంది వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికంటే ఏదైనా వచ్చినా కానీ సాల్వ్ అవ్వని పరిస్థితులు కొన్ని ఏండ్ల నుంచి వెళ్ళి కూడా అలా పెండింగ్లో పడి ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అమ్ముకోవాలన్నా భూమి తనకి ఏదైనా అవసరం వచ్చి చేయాలన్నా కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఖమ్మం జిల్లా కావచ్చు, మీరు అన్నట్టు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని ఫాస్ట్గా చేయాలంటే అసలు ఏం చేయాలంటారు? ఇలా రెండు వేర్వేరు అంశాలు ఉన్నాయి. ఒకటేమో
నాకు భూమి ఉంది, రికార్డుల సమస్యల వల్ల నాకు అమ్ముకోవడాలు ఇబ్బందులు, అది నేను భూభారతి చట్టం గురించి మాట్లాడాను, అది కనుక అమలు జరిగితే ఒక సమస్య తీరుతుంది. రెండోది ఏంటంటే గిరిజన ప్రాంతాలలో భూమి అమ్మకాలు కొనుగోలు మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో భూమి ట్రైబల్ మాత్రమే కొనుక్కోగలుగుతారు, ట్రైబల్ సొసైటీ, నాన్ ట్రైబల్ కొనడానికి వీల్లేదు, ఒక నిబంధన. రెండో నిబంధన ఏంటంటే 1970 తర్వాత నుంచి ఒక నాన్ ట్రైబల్కి భూమి ఉన్నా ఇంకో నాన్ ట్రైబల్కి ఆయన అమ్మడానికి వీల్లేదు. అమ్మితే ట్రైబల్కే అమ్మాలి లేదా ట్రైబల్ సొసైటీకి అమ్మాలి. ఎవరు కొనడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వమే భూసేకరణ చట్ట ప్రకారం రేటు నిర్ణయించి కొనుక్కోవాలి. ఇప్పుడు చాలా చోట్ల వచ్చిన డిమాండ్ ఏంటంటే చట్టబద్ధంగానే నాన్ ట్రైబల్కి తరాలుగా భూములు ఉన్న వాళ్ళు కూడా మేము అమ్మాలనుకుంటే మాకు అమ్ముకోలేకపోతున్నాం, ఇబ్బందులు అవుతున్నాయి, కాబట్టి కనీసం నాన్ ట్రైబల్ కన్నా మళ్ళీ దాన్ని అలో చేయండి అని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది ఇంకా నడుస్తుంది, తెలియదు. మరో పక్కన ట్రైబల్ చెప్తున్న అభిప్రాయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మనం కనుక నాన్ ట్రైబల్ అలో చేసినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికే నాన్ ట్రైబల్ పాపులేషన్ పెరిగిపోయింది, అంతా వాళ్ళు అయితే మాకున్న హక్కులకి భంగం కలుగుతుంది అనేది గిరిజన సంఘాల వాదన. అంతర్జాతీయ ఏజెన్సీలు మిగతా ల్యాండ్ గవర్నెన్స్లో ఉన్న నిపుణులందరూ ఏం చెప్తారంటే భూమి కూడా మార్కెట్లో సులభంగా కొనుక్కొని అమ్ముకోగలిగే వస్తువులాగా ఉండాలి. ఇప్పుడు మీరు నా జేబులో ఫోన్ ఉందో, వాచ్ ఉంది, ఇది ఉంది, మీరైనా నేనైనా ఇంత ఈజీగా పోయి కొనుక్కోవచ్చు. దీనికి కావాల్సిన డబ్బులు చెల్లిస్తే మనకి ఈజీగా వస్తుంది. భూమికి అట్లా ఉండదు. భూమికి చాలా కండిషన్స్ ఉన్నాయి. కొన్ని రకాల భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదు, కొన్నిటికి కొన్ని ఇంతే ఆ ల్యాండ్ అమ్మడానికి ఉంటుందని. వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లాంటి ఎత్తేయండి అంటున్నారు. అంటే పిఓటి చట్టం, అసైన్మెంట్ భూముల మీద రెస్ట్రిక్షన్ ఎత్తేయాలి, సీలింగ్ చట్టాలు ఎత్తేయాలి, ఎల్టీఆర్ చట్టాలు ఎత్తేయాలని వాదన. ఆ క్రమంలో కొంతమంది చెప్పేది ఏంది, ఉన్న ఎల్టీఆర్ చట్టాన్ని కూడా తీసేయండి అని. ఇది ఒక ఘర్షణ నడుస్తుంది. కానీ మీరు కనుక ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోణంలో కనుక ఆలోచిస్తే ఇప్పటికీ అలాంటి పరిస్థితి లేదు. అంటే మనం కనుక అందరికీ పూర్తి హక్కులు ఇచ్చేస్తే వాళ్ళ గిరిజనుల చేత భూములు మిగులుతాయో లేదో చెప్పలేము. 2006 నాటికి అధికారిక లెక్కల ప్రకారమే 54% గిరిజన ప్రాంత భూములు గిరిజన చేతిలో లేవు. మరి ఇప్పుడు ఎంతో తెలియదు, 20 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఈ రోజున ఒక చర్చ ఏంటంటే ఈ చట్టాలు యథాతథంగా ఉండాలా, మార్చాలా అని ఒక చర్చ, ఉన్న చట్టాలు తీసేయాలన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ చట్టాల అమలు గురించి అందరం మర్చిపోయినాం. ఎంతమందికి తెలుసు ఎల్టీఆర్ చట్టం అంటే? విన్నారు ఎవరన్నా? మనం పిఓటీనో, సీలింగో, భూభారతి అంటే వింటాం, కానీ ఎల్టీఆర్ చట్టం విన్నామా, ఆర్ఓఎఫ్ఆర్ విన్నామా? ఇది ప్రత్యేకంగా ఏజెన్సీ సమస్యలు. నేను అనేది ఏంటంటే సమస్యకి ఇదే పరిష్కారం నేను చెప్పట్లా, కానీ ఏజెన్సీ ప్రాంతం చాలా పెద్దగా ఉంది తెలంగాణలో, భూమి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ఏజెన్సీ సమస్యల మీద దృష్టి పెట్టాలి. 2008-9 వరకు కూడా కొంత దృష్టి ఉంది ఏజెన్సీ ప్రాంతాల మీద. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణలో అయితే అసలు ఏజెన్సీ భూ సమస్యల మీద పూర్తిగా దృష్టి లేదు. ఒకసారి మనం దృష్టి మొదలితే సమస్యకు పరిష్కారాలు అవే దొరుకుతాయి. సో ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇప్పుడు అన్నట్టు గతంలో అంటే వాళ్ళకు ట్రైబల్స్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ భూములు అమ్మక సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. బట్ చాలామంది బయట వాళ్ళు కూడా కబ్జాలు చేసి దాని తర్వాత వాళ్ళ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన మీరు అన్నట్టు నాన్ ట్రైబల్ ఎంటర్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి పోరాటాలు కూడా చేస్తున్నారు. స్టిల్ అప్పటికి వాళ్ళకి ఈజీగా లైసెన్సులు దొరుకుతున్నాయి, జెన్యున్గా ఉన్నట్టు వాళ్ళకి దొరకట్లేదు. ఎల్టీఆర్ చట్టం అమలు వీక్ అయిపోయింది. ఎల్టీఆర్ చట్టం తెలంగాణ ప్రాంతంలో 63 నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా మనం గత 10 ఏళ్ళుగా ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘన మీద ఎన్ని కేసులు పెట్టాము, ఎన్ని పరిష్కారమైనాయి, మీకు ఆ సమాధానం దొరుకుతుంది. కొన్ని పాత కేసులు ఏమైనా చూస్తే 2006 నాటి నివేదిక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలోనే 1959 నుంచి 2004 మధ్యలో ఫైల్ అయిన కేసులే 76,000. అంటే అసలు జరుగుతున్న ఉల్లంఘనలో 10% కూడా లేవు. ఈ 76,000 కేసులో సగం కేసులు గిరిజనులకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చినాయి. కొన్ని సగం అనుకూలంగా వచ్చినాయి కదా, అందులో అమలు జరిగిందా అంటే తీర్పు కాపీ వచ్చింది, భూమి రాలే. మీకు ఉదాహరణ చెప్తాను. ఖమ్మం జిల్లాలో ఒక 2 గిరిజన కుటుంబాలు, ఆదిలాబాద్లో ఒక 2 గిరిజన కుటుంబాలు. ఎప్పుడో 80లో తీర్పు వస్తే నేను 2006లో ఆ తీర్పును అమలు చేసే ప్రయత్నం చేస్తే, నేను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నా, మా వెంట రెవెన్యూ యంత్రాంగం ఉంది, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, మిషనరీ అంతా ఉంది. మాకు 1 ఇయర్ పట్టింది ఆ భూమి వాళ్ళకి అప్పచెప్పడానికి. తీర్పు కాపీ ఉన్న తర్వాత, తీర్పు ఉంది వాళ్ళకి అనుకూలంగా, ఈ కాపీని నేను అమలు చేయించడానికి అంత టైం పట్టింది. సో ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జరగాల్సిందల్లా గిరిజన ప్రాంతం మీద ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరైతే గిరిజనుల కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారో, అది అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే ఇంకే రంగంలో ఉన్న వాళ్ళైనా గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించండి అంటున్నా. మిమ్మల్ని వచ్చి సహాయం కూడా చేయమని అడగట్లా. ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో పరిష్కారాలు దొరుకుతాయి. సో ఫైనల్గా అంటే ఇది ఫస్ట్ టైం అంటే హైదరాబాద్ వేదికగా వాళ్ళు ఇక్కడ పెట్టి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఏం చెప్తారు వాళ్ళకంటే ఆదివాసులకు ఒక భరోసాను కూడా కల్పిస్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి, ఆదివాసీ సమాజానికి ఇంతకుముందు ఉన్న అవగాహన స్థాయికి పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ అవగాహన స్థాయి పెరిగింది. వాళ్ళ నుంచే లాయర్లుగా ఎదిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను 2004లో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఆదివాసీ అడ్వకేట్లు ఎత్తుక్కోవాల్సి వచ్చేది, ఒకరిద్దరు కూడా లేరు. ఈ రోజున వాళ్ళ సమాజం నుంచి ఎదిగిన బోల్డ్ మంది లాయర్లు ఉన్నారు. నా అనుభవాన్ని అంతా నేను ఏం చేయగలుగుతాను వాళ్ళని వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు నేర్చుకుంటారు. చట్టాలు మీకు అనుకూలంగా ఉన్నాయి,
చట్టాలని వాడటం మొదలుపెట్టండి, గట్టిగా ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయండి అనేది నేను గిరిజన సమాజానికి చెప్పే మాట. ప్రభుత్వాలకు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు అందరిలాగే ప్రజలు మీరు అందరిలాగా కామన్గా ట్రీట్ చేయడానికి ఇంకా ఆ స్థాయికి వాళ్ళు ఎదగలేదు కాబట్టి ఇప్పటికీ మనం గిరిజన సమాజాన్ని కొంత ప్రత్యేకంగా చూడాలి. ప్రత్యేకంగా చూడాలంటే ముందు ఆలోచన చేయాలి. కమిషన్లో ఉన్నవాడిగా లాయర్గా ప్రభుత్వాన్ని కమిషన్ తరపున కోరుతాము. నేను వ్యక్తిగతంగా కూడా కోరేది ఏంటంటే గిరిజన సమస్యల మీద రాబోయే ఒక సంవత్సర కాలం పాటు ప్రత్యేక దృష్టి పెడితే చాలా సమస్యల్ని మనం సులభంగా పరిష్కరించవచ్చు. పుట్టలు భూపతి ఉదాహరణ 80-90% సమస్యలు రికార్డుల సమస్యలు, కరెక్షన్ సమస్యలు, గొడవలు కావు, నాన్ ట్రైబల్స్ ఉన్న వివాదాలు కావు. అవన్నీ చేయగలిగితే చాలా ఉపయోగం జరుగుతుంది.